తమ్ముడు పాటేదారు, కంగ్రాచులేషన్స్ వే. నిన్ను నమ్మి ఆర్సీబీ పగ్గాలు నీ చేతిలో పెట్టినాం. ఇక ఏం చెప్తావేమో చూసుకో. థ్యాంక్స్ కోహ్లీ అన్న. పగ్గాలు నా చేతిలో పెట్టిరు కదా, ఇక మర్చిపోర్రి. కప్పు తెచ్చి నీ చేతిలో పెడతా. అంతకన్నా ముందు ఆరెంజ్ క్యాప్ కొట్టాలి. గది నీకెందుకు తమ్మి, నేను ఉన్నా కదా ఆరెంజ్ క్యాప్ కొట్ట నీకు. పోయిన ఏడాది కూడా నేనే కొట్టినా, మళ్ళీ ఈ తూరు కూడా నాదే. అంటే నేను కొట్టలేను అనుకుంటున్నావా? రేపు పొద్దున నువ్వే అంటావు ఈ ఆరెంజ్ క్యాప్ కొట్టలేనోడివి కప్పేం కొడతావని. అప్పుడు నేను ఏం చెప్పాలి? గందుకే ఈ తూరు నాకు ఇడిచేయి. తమ్ముడు ఇడిచేది ఏం లేదు, కావాలంటే ఇద్దరం గట్టిగా ట్రై చేద్దాం. ఎవరికొస్తే వాళ్ళ తీసుకుందాం గంతే. మరి నన్ను ఎందుకు తీసుకున్నారు? ఆర్సీబీ టీంలో ఉప్పు తక్కువ తీసుకొని పనికి వస్తా అనుకుంటారా? ఆర్సీబీలకు రాగానే రక్తం రై రై అని ఉరుకుతాంది. ఈ తూరి ఆరెంజ్ క్యాప్ పెట్టుకునేది నేనే. అనవసరంగా నాకు బీపీ లేపకుర్రి. సాల్ట్ జనంత నిమ్మలంగా ఉండువా. ఆయనతో బీపీ ఎక్కువై దావకాన్ల పడితేవంటే మళ్ళా నేను ఇంకోళ్ళు ఎత్తుక్కోవాలి. గందుకే చెప్తానా, ఆరెంజ్ క్యాప్ జోలికి ఇవ్వాలి రాకర్రి, ఇది నాదే. తమ్ముడు మనకు గొడవ ఎందుకు చెప్పు. ఉత్తే గిత్తే మనం ముగ్గురు ఇట్లనే రావాలి, బయట ఎవరికి దొరకొద్దు. గది గుర్తు పెట్టుకుని ఆడు గంతే. సరిపోయారు ముగ్గురు మంచిగా ఉన్నారువే. మీరు గిట్లా ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ అని కూడా కొట్టుకుంటా కూర్చోర్రి. మా ఎంఐఎల్లో చెన్నైలో వచ్చి కప్పెత్తుకోపోతారు. ఇక మీరు చిప్ప పట్టుకొని కూర్చొని మళ్ళీ వచ్చేది ఈసారి కప్పు నమ్మదే అనుర్రి. రోహిత్ నువ్వే నాకు ఇట్లా మాట్లాడేది? నేను కాబట్టే ఇట్లా మాట్లాడుతున్నా, లేకపోతే నీతో ఇట్లా మాట్లాడే ధైర్యం ఎవరికున్నది? అయినా ఇప్పటికే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్నావు, ఇంకా చాలదా? ఇంకా ఎన్ని దినాలు కొట్లాడతావు? రోహిత్ నీకు ముచ్చట అర్థమైతే లేదు. మీ ఎంఐ లైసాల కప్పు గెలిచిర్రు, ఇంకా చెన్నై లైసాల కప్పు గెలిచిర్రు. అయినా మీ 2 టీంలకు ఉన్నంత ఫ్యాన్ బేస్ మాకు కూడా ఉన్నది. గది ఎందుకు ఎరికేనా, నేను గిట్లా ఆడతా కాబట్టి. అట్లనా? అయితే గా ఫ్యాన్ వేసుకుని సల్లా కూసర్రి. ఈ తూరు ఎండాకాలం జల్దొచ్చింది. గా ఆరెంజ్ క్యాప్ కథ ఏందో నేను చూసుకుంటా. రోహిత్ అన్న ఏంది నువ్వే నాకు ఈ మాట అనేది? అవుతామ్మి ఏమైంది? ఎప్పుడు ట్రై చేయాలి గానీ ఈ తూరు ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఓ తూరి పెట్టుకొని చూస్తే ఎట్లుంటదో. నీకెందుకంత కష్టం చెప్పు. వచ్చినావంటే ఆఖరి దాకా అవుట్ కాకుండా ఉండి రన్నులు కొట్టాలి. గా బాధలు నీకెందుకు చెప్పు. వచ్చినావా పవర్ ప్లేలో పల్ల సప్పరిచి రెస్ట్ తీసుకో గంతే. ఇప్పుడు నువ్వు ఆరెంజ్ క్యాప్ పెట్టుకొని చేసేదేమైనా ఉన్నదా? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటది. ఇక క్యాప్ గోలేందో. అవన్నా నేను చూస్తే ఉండనే ఉంటి, నీకెందుకు చెప్పు. అసలే ఫామ్ లో లేక చాలా తిప్పలు పడుతున్నా. ఏగి ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తానా. అరే మీ బాధలు నాకు అర్థమైతున్నాయి. గా ఆరెంజ్ క్యాప్ గోలేదో మీరే చూసుకోర్రి. నేను దాని జోలికి రాను కానీ గది నా తానికి వస్తే మాత్రం ఇచ్చేదే లేదు. రాదు, నువ్వు రమ్మన్నా గాని రాదు. గీడగి రాహుల్ ఉండగా ఎట్లొస్తుంది అనుకుంటాను. పోయిన ఏడాదికి లక్నోలతోని లడాయి పెట్టుకుని బయటకు వచ్చినా ఇన్ని దినాలు సైలెంట్ గా ఉన్నా. ఇక చూపిస్తా గీ రాహుల్ అంటే ఏందో. రాహుల్ అన్న ఏందే నీ లొల్లి రాగానే అట్లే కుడతాను? ఏ లొల్లి కాదవే, ఆరెంజ్ క్యాప్ గురించి ఇక్కడ యుద్ధం జరుగుతుంది. లొల్ల నిమ్మలంగా ఆడుతున్నావేంది? అసలు మన ఢిల్లీ టీంలో నేను ఎందుకు తీసుకున్నా ఎరికేనా? టీంకు నువ్వు కప్పు కొట్టిస్తావని. నువ్వు గా పని చూడు. నీకు ఆరెంజ్ క్యాప్ కావాలంటే నేను తెచ్చిస్తా కదా. ఛాంపియన్స్ ట్రోఫీలో చూడలేదా నా బ్యాటింగ్ ఏందో? చేసింది చాలా అన్వే, కళ్ళు నిమ్మలంగాలే. ఇంకా ఏమేం చేద్దాం అనుకుంటాను? అగో గీ కథ గమ్మతిగా ఉన్నది. నేనేం చేసినా? చెయ్యాల్సిందంత చేసి మళ్ళీ నేనేం చేసినా అడుగుతున్నావా? గా ఛాంపియన్స్ ట్రోఫీలో నన్ను కింది దింపి నువ్వు పైకొత్తివి. మళ్ళా గిడికొచ్చి ఆరెంజ్ క్యాప్ నీకెందుకు, నేను ఉన్నా కదా అంటాను. అంటే ఎట్లా కనిపిస్తున్నా నీకు నేను? రాహుల్ అన్న నువ్వు చాలా అట్టయినట్టున్నావు. గీడ నేను చేసింది ఏం లేదు. గంభీరన్న రమ్మన్నాడు వచ్చినా. గీడ సుధా గీ లొల్లి చూసిన వచ్చినా గంతే. నాకెందుకు వచ్చిన లొల్లి? ఆరెంజ్ క్యాప్ కాకపోతే పర్పుల్ క్యాప్ ఉన్నది నాకు. నీ బాధలేవో నువ్వే చూసుకో. సుత్తున్నావనే బట్లర్ బాబాయ్ గీల పంచాయతీ. గిడ మనం ఉన్నామనే ముచ్చట మర్చిపోయినట్టున్నారు. అవు ఏం రోగం వచ్చింది వాళ్ళకి? వాళ్ళ గట్టడోళ్ళు పెట్టుకుంటారు. ఏ ఇక రండివే అందరం కలిసి కొట్టుకుందాం. వాళ్ళ రోగం ఏమో గానీ నీకేం పుట్టింది? నేనేం అడుగుతానో నువ్వేం చెప్తాను? ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకి మైండ్ బ్లాక్ అయినట్టున్నది కదా. అవును వేగిల్లు, గా దెబ్బ నుండి కోలుకోవాలంటే గీడ ఆరెంజ్ క్యాప్ పెట్టుకోవాలి. నేను సుత గదే చెప్తానా, గా క్యాప్ వస్తే మనకే రావాలి. బట్లరన్న పోయిన ఏడాది నువ్వు నేను ఇద్దరం కలిసి ఆడినాం. ఇక నీ పని అయిపోయిందని నేను ఇడిచిపెట్టినాం. ఇక నా గురించి ఎరకలేదా నీకు? నేను ఎట్లా ఇడిచిపెడతా అనుకుంటాను? ఎరికేతే మీ ఎరికే గాని గీ ఐపీఎల్ దమ్మున్నోడిదే రాజ్యం. గీ బట్లర్ ఉతుకుడేందో చూపిస్తా. నన్ను ఎందుకు ఇడిచిపెట్టిర్రా అని చెప్పి బాధపడాలి మీరు గట్లా ఎత్తా. బట్లరన్న కళలు కంటే తప్పలేదు గాని పగటి కళలు గనకు పానం ఖరాబ్ అవుతుంది. వీడియో ఇంకా అయిపోలే, పార్ట్ 2 నెక్స్ట్ వస్తుంది. వీడియో నచ్చినట్టయితే అందరు లైక్ చేసి కామెంట్ చేయర్రి. అట్లనే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తాండ్రు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందో మీకు.